తారీఖు దినదర్శిని కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీరిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः. దీర్ఘాయుస్సైంహికేయः విపులతరైషః కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. వాళ్ళ రోజున 27వ తారీఖు నవంబర్ నెల పంచాంగ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. వాళ్ళ మార్గశిర మాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి తెల్లవారితే 12 గంటల 30 నిమిషాల మటుకు ఉన్నది. గురువారం. ధనిష్టా నక్షత్రం రాత్రి తెల్లవారితే 2 గంటల 30 నిమిషాల మటుకు. ధ్రువయోగం మధ్యాహ్నం 12:05 వరకు. అట్లాగే గరిజ కరణం మధ్యాహ్నం 12:21 వరకు. మళ్ళీ తిరిగి వాణిజ్య కరణం రాత్రి తెల్లవారితే 12 గంటల 30 నిమిషాల మటుకు ఉన్నది. ఉదయం పూట శేషం వర్జ్యం మనకి 7 గంటల 20 నిమిషాల మటుకు ఉన్నది. ఉదయం పూట దుర్ముహూర్తం 10:04 నుండి 10:48 వరకు ఉన్నది. మళ్ళీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల మటుకు. అమృత గడియలు సాయంత్రం 3:40 నుండి 5:20 వరకు ఉన్నాయి. సూర్యోదయం విజయవాడ ప్రాంతానికి 6:21 నిమిషాలు. అట్లాగే సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 29 నిమిషాలు. చంద్రోదయం మధ్యాహ్నం 11:49కి. చంద్ర అస్తమయం రాత్రి 11:27కి జరుగుతున్నది. ఇవాళ రోజున దిన ప్రమాణం 11 గంటల 8 నిమిషాలు. శుభ సమయం ఉదయం 6 గంటల 41 నిమిషాలకు జరుగుతున్నది. ఇవాళ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయిన వారికి ధనిష్టా నక్షత్రం మకర లగ్నం. ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు సమయం అనుకూలంగా కనిపిస్తున్నది. పర్వదినాలు చూస్తే కనుక ఇవాళ మిత్ర సప్తమి, అట్లాగే నందా సప్తమి మరియు ప్రదోషం. ఈ ప్రదోష సమయంలో శివారాధన మంచి శుభప్రదం అండి. ఏవైనా దోషాలున్నా ఆటంకాలున్నా పనుల్లో బాగా ఆలస్యాలు కనిపిస్తున్నా కూడా శివారాధన చేయడం వల్ల మంచి మంగళప్రదంగా ఉంటుంది. కార్యానుకూలత బాగా లభిస్తూ ఉంటుంది. ఇంకా ఇవాళ ధనిష్టా నక్షత్రం ఉండటం చేత దాదాపుగా అర్ధరాత్రి మటుకు ధనిష్టా నక్షత్రం ఉండటం చేత రోజంతా కూడా అది ఉన్నట్టుగానే తీసుకోవచ్చు. అది అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి అది ప్రత్యక్తారవుతూ ఉన్నది ధనిష్టా నక్షత్రం. దానివల్ల పనుల్లో బాగా ఆలస్యం అనేది గమనించవచ్చు. బహు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇవాళ రోజున విపత్తారే ఉన్నది. కుజుడు దినాధిపతిగా ఉన్నారు. పనుల్లో కొంత వ్యతిరేకత, ఇతరులతో వివాదాస్పదమైన అంశాలు చోటు చేసుకోవడం అనేది గమనించవచ్చు. కుజుడు దినాధిపతి అవడం చేత కొంత ఉద్రిక్త స్వభావం కూడా ఉంటుంది. ఇతరులతో గొడవలు జరగటం, వాటి వల్ల మనస్తాపం కలగటం అనేది కూడా ఉంటుంది. వీలైనంత మితభాషణం, సౌమ్యంగా జాగ్రత్తగా వ్యవహారం ఎట్లా చేయాలి అనేది బాగా సాధన చేయటం అనేది అవసరం. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఇవాళ నైధంతార అయినది. వారికి నైధంతార అవటం చేత పనుల్లో కొంత అభిప్రాయ భేదాలు, ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థించి ముందుకు వెళ్ళటం అనేది బాగా అవసరం. అట్లాగే విష్ణు ఆరాధన చేస్తే కనుక పనుల్లో సానుకూలత అనేది కనిపిస్తుంది. ఇంకా ఇవాళ గోచారం చూస్తే కనుక మనకి కర్కాటక రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో బుధ సంచారం, అట్లాగే వృశ్చిక రాశిలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం, మకర రాశిలో చంద్ర సంచారం, మరియు ఇక్కడ కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం అనేది జరుగుతూ ఉన్నది. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రీత్యా దశమ భవనే చాజ్ఞాకర్మ ప్రసిద్ధికర శశి. పనులన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో, వ్యాపారంలో మీ మాటకి ఎదురు లేకుండా ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో అనుకున్నటువంటి డెడ్లైన్కి వాటిని పూర్తి చేయగలగటం, అందరూ కూడా మీ మాటల్ని గౌరవించడం, మీ అభిప్రాయానికి విలువ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు లభిస్తూ ఉంటాయి. కుటుంబ జీవనం చాలా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం అనేది బాగా కనిపిస్తున్నది. దాంపత్య జీవితంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజ సంచారం రీత్యా ఆరోగ్య విషయంలో మటుకు బహు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. భవిష్యత్తుగా ఏదైనా ప్రణాళిక వేసుకోవాలన్నా, లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలన్నా
ఆ యొక్క టార్గెట్స్కి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలన్నా కూడా ఇవాళ రోజున మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి భాగ్యంలో చంద్ర సంచారం దృష్ట్యా ఈ బంధుద్వేషం అనేది బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో అభిప్రాయ భేదాలు, ఏదైనా పనుల్లో కానీ ఏ ఫంక్షన్స్ శుభకార్యాదుల్లో కలుసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాలు రావటం, మీ గురించి వారు కువిమర్శలు చేస్తూ ఉండటం, అది మీకు మనస్తాపాన్ని కలిగించడం అనేది గమనించవచ్చు. ఇంట్లో కానీ బయట కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాల వల్ల మనస్తాపానికి గురవుతూ ఉంటారు. మితభాషణం అనేది బాగా అవసరం. అట్లాగే సహనం, ఓర్పు అనేది కూడా బాగా అవసరం. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బహుజాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. అట్లాగే సమయపాలన, క్రమశిక్షణని బాగా అవలంబిస్తూ ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, మితాహారం తీసుకోవడం అనేది కూడా బాగా అవసరం. తోబుట్టువులతో మరియు మీ వ్యాపార భాగస్వామితోనూ కూడా బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తితో పరుషంగా మాట్లాడటం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారంలో కూడా కొంత నష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం రీత్యా ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేయాలన్నా కూడా మనం అది పూర్తి చేయగలమా లేదా, ఆ పనికి మనం తగిన వారమా కాదా అనేటటువంటి ఒక సందిగ్ధ వాతావరణం, ఒక డైలమాలో ఉంటూ ఉంటారు. ఎప్పుడు ఒక స్థిర చిత్తంతో ఒక స్టాండర్డ్గా ఒక బోల్డ్గా డెసిషన్ తీసుకోలేరు, కొంత సతమత పడుతూ ఉంటారు. అయితే షష్టంలో రవికుజుల యొక్క సంచారం రీత్యా కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం, తోబుట్టువుల యొక్క సహకారంతో పనుల్లో ఒక నిలకడ స్వభావానికి వస్తారు. వారి యొక్క ప్రోత్సాహంతో పనులన్నీ కూడా ఎలా పూర్తి చేయాలి అనేటటువంటి దానిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం అంతాను కూడా మంచి యోగదాయకంగా ఉన్నదండి. యానం మానం శయనమశనం సప్తమే విత్తలాభం అని చెప్పారు. ప్రయాణాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. మంచి కీర్తి, పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి. అందరి నుంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. సుఖమైనటువంటి నిద్ర కూడా లభిస్తుంది. బంధు వర్గంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మిత్రవర్గం యొక్క సహకారం కూడా లభిస్తూ ఉన్నది. మంచి ఆహారాన్ని స్వీకరించడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్థికంగా మంచి లాభాలు చూడటం, వ్యాపారం కూడా చాలా సానుకూలంగా పూర్తవుతూ ఉండటం, వేగవంతంగా వ్యాపారంలో మంచి నిర్ణయాలు, మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉండడం, అది మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి షష్ఠ చంద్ర సంచారం రీత్యా మంచి సుఖవంతమైనటువంటి జీవనం గడుపుతూ ఉంటారు. ఆర్థికంగా ఇవాళ మంచి లాభాలు చూస్తూ ఉంటారు. వ్యాపార అంశాలు, ట్రేడింగ్ పరమైనటువంటి అంశాలు, కుటుంబ వాతావరణం అన్నీ కూడా చాలా లాభదాయకంగా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటూ ఉంటాయి. శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది. అట్లాగే ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. మంచి ఔషధాన్ని స్వీకరిస్తారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం దృష్ట్యా ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే పనుల్లో కూడా బాగా విఘ్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఏదైనా ఆటంకాలు రావటం, మధ్యలోనే ఒక పనిని వదిలేయవలసి రావటం, ఏ పని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోవడం, దానివల్ల బంధువర్గం నుండి కూడా మాటలు పడవలసి రావడం అనేది గమనించవచ్చు. మీకంటూ మీకే కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అయ్యో నేనేంటి ఈ పని చేయలేకపోయాను, ఎందుకు నాకు ఇట్లా ఆలస్యం అవుతుంది, ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాను అనేటటువంటి చింతన బాగా పెరుగుతూ ఉంటుంది. కానీ కార్యాచరణ మనకు బాగా తగ్గిపోతూ ఉంటుంది. సప్తమంలో శని సంచారం వల్ల పనుల్లో బాగా ఆలస్యం, ఎదుటి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క సంచారం వల్ల దైవ ప్రార్థన బాగా చేస్తే కనుక పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. తోబుట్టువుల యొక్క సహకారం, కుటుంబంలో పెద్దల యొక్క సహకారం తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది శుభదాయకంగా కనిపిస్తూ ఉన్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో బుధ సంచారం, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రవికుజుల సంచార దృష్ట్యా ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించినటువంటి ఖర్చుల వల్ల ఇబ్బంది పడవటం, అట్లాగే రుణాలు చేయవలసి రావడం అనేది కనిపిస్తుంది. చేసినటువంటి రుణాలు ఎంతో నెమ్మదిగా కానీ తీర్చలేరు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సత్యవాకు కట్టుబడి ఉంటారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఉంటారు. వ్యాపార లబ్ధి అనేది కూడా కనిపిస్తున్నది. అయితే వచ్చిన లాభాన్ని వచ్చినట్టుగా ఊహించినటువంటి ఖర్చులకో, డాంబికతకో, ఖర్చులకో దాన్ని వెచ్చసించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చేతిలో మటుకు డబ్బు నిలవడం అనేది కొంత కష్టంగా కనిపిస్తూ ఉన్నది.
చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచార దృష్ట్యా మనం గమనిస్తే కనుక ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి ఓ సందిగ్ధ భావన, వ్యాపారంలో తోటి వారందరితోనూ కూడా కొంత ఇబ్బందులు, చికాకులు ఉన్నటువంటి పరిస్థితిన ఏ కొత్త పని చేయాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నది. దశమంలో గురు సంచారం వల్ల వృత్తిలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ అన్ని రకమైనటువంటి అంశాల్లోనూ కూడా బహు జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం, భాగ్యంలో గురు సంచారం, తృతీయంలో చంద్ర సంచారం, ఈ మూడు కూడా మంచి యోగదాయకంగా ఉంటూ ఉన్నాయండి. వ్యాపారపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తున్నది. తోబుట్టువులు అట్లాగే మీ తల్లి తరఫున బంధువర్గ సహకారంతో పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తున్నది. కార్యజయం ఉన్నది. భాగ్యంలో గురు సంచారం దృష్ట్యా పెద్దల యొక్క ప్రశంసలు మీకు లభించడం, వారి యొక్క అడుగుజాడల్లో మీరు నడవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా అన్ని రకమైనటువంటి అంశాల్లోనూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది బాగా మంచిది. ఇతరుల వల్ల మాట పడవలసి రావటం, చేయని తప్పుకు కూడా విమర్శలకి గురవటం అనేది జరుగుతుంది. ఆ అపవాదం అనేది బాగా పెరుగుతూ ఉంటుందండి. అయినప్పటికీ కూడా సహకారంతో వ్యవహరించడం అనేది అవసరం. తొందరపడి మీరు నిర్దోషి అయినప్పటికీ కూడా తొందరపడి మీరు ఇతరులతో కనుక పరుషంగా మాట్లాడితే అష్టమంలో గురు సంచారం వల్ల దైవానుకూలత తక్కువగా ఉండడం చేత ఇతరులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితిలో ఉండరు. మిమ్మల్ని తప్పు దూరంలో అర్థం చేసుకోవటం, మీపైన ఇంకా వ్యతిరేకత పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంతకాలం సహనంతో వ్యవహరించాలి. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దూర ప్రాంత నివాసాల వల్ల కొంత ఇబ్బంది, శారీరక అలసట, వ్యర్థ ఖర్చులు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారంలో మటుకు కొంత లాభాన్ని చూస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, అట్లాగే దశమ లాభాలు, తృతీయ సప్తమాల్లో గ్రహ సంచారం అంతా కూడా అనుకూలంగా ఉన్నది. ఆర్థికపరమైన అంశాలు, అట్లాగే ఉద్యోగ వ్యాపారపరమైన అంశాలు, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు, నూతన ఆభరణ వస్త్రధారణ అన్నిటికీ కూడా మంచి కార్యానుకూలత, సమయానుకూలత కనిపిస్తూ ఉన్నది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం మంచి అభివృద్ధిని సాధిస్తూ ఉంటుంది. వారి విద్యలో ఉన్నటువంటి ప్రతిభ వల్ల మీకు ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో ఎదుగుదల అనేది చూస్తారు. ఆర్థిక లాభాలు చూస్తూ ఉంటారు. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభించడం, భవిష్యత్తుగా మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి కుజ శుక్రుల సంచార దృష్ట్యా ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మంచి పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండటం, బహురకమైనటువంటి వ్యాపార లావాదేవీలు ప్రారంభించడం, అనేక రకాల లాభాలు చూడటం అనేది జరుగుతుంది. అయితే జన్మంలో రాహువు, షష్టంలో ఉన్నటువంటి గురు సంచార దృష్ట్యా ఒక నిలకడగా నిర్ణయం తీసుకోలేరు. గతంలో ఆలస్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి, అలాగే అశ్రద్ధగా చేసినటువంటి పనులకు కూడా ఇవాళ రోజున మీరు రిజల్ట్స్ చూడవలసి వస్తుంటుంది. దానివల్ల కొంత ఇబ్బందులకి ఎదురవుతూ ఉంటారు. కొంత అశాంతి, అప్రశాంతత అనేది బాగా కనిపిస్తున్నది. కొంత ప్రతికూలత ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే దశమంలో ఉన్నటువంటి కుజ సంచార దృష్ట్యా పట్టుదల మటుకు మీలో బాగా ఉంటుంది. నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో, పట్టుదలతో పనులకి ముందుకు వెళ్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి లాభంలో చంద్ర సంచారం, పంచమంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా మంచి యోగదాయకంగా ఉంటూ ఉన్నాయండి. వ్యయంలో రాహు సంచారం వల్ల ఖర్చులు పెరగటం, విదేశీ సంబంధ ప్రయత్నాల్లో కార్యానుకూలత, అట్లాగే వ్యర్థ కాలక్షేపణ అనేది బాగా కనిపిస్తున్నది. అష్టమంలో బుధుడు, లాభంలో చంద్రుడు రీత్యా వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. లాభాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు బాగా లాభదాయకంగా కనిపిస్తున్నాయి. స్వస్థానం కన్నా దూర ప్రాంతాల్లో నివాసం ఉండటం, అక్కడ వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కార్యానుకూలత, కార్యాచరణ చేయటం అనేది రెండు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటూ ఉంటుంది. అయితే కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భాగ్యంలో శుక్ర సంచార దృష్ట్యా ఈ ఫ్యాన్సీ రంగంలో వ్యాపారం చేసేటువంటి వారికి, ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి, లేదా ఫైనాన్స్ పరమైనటువంటి వ్యాపారస్తులు, మెడికల్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, జ్యువెలరీ, ఈ వ్యాపారాలన్నీ కూడా మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.